దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బ్లాక్ డే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏలూరు నగరంలో కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈ బ్లాక్ డే కార్యక్రమాన్ని సిఐటియు, ఏఎఫ్టియు, ఏఐటిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. దీన్ని దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కొత్త కంఠంతో వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి? ఈ దేశంలో 1926లోనే, అంటే సరిగ్గా 100 సంవత్సరాల క్రితమే ఈ దేశ కార్మికవర్గం పోరాడి ట్రేడ్ యూనియన్ చట్టాలను సాధించుకున్నది. అంటే బ్రిటిష్ వాడి పాలనలో బ్రిటిష్ వాడిని ఎదిరించి మరి ఈ చట్టాలను సాధించుకున్నాం. మరి నరేంద్ర మోడీకి ఈ చట్టాల మార్చే అధికారం ఎవరిచ్చారని చెప్పి ఇవాళ మనం కార్మిక సంఘాల తరఫున అడుగుతా ఉన్నాం. అంటే ఈ దేశంలో పెట్టుబడిదారులకి, అంబానీలకి, ఆదానీలకి ఊడిగం చేయడం కోసం మీరు ఈ చట్టాలన్నింటినీ మార్చి లేబర్ కోడ్ తీసుకొస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మొన్ననే ఫోర్స్ పత్రికలో దేశంలో ఉన్నటువంటి ధనవంతులు జాబితా విడుదల చేశారు. 9,000 కోట్ల పైన సంపద కలిగినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఈ సంవత్సర కాలంలో 249 మంది తయారయ్యారు. అంటే ఎక్కడి నుంచి వస్తా ఉంది సంపద అంతా? కార్మికులు, పేదలు, సామాన్యులకు పట్టుకొట్టి కొద్దిమంది బడా కార్పొరేట్లు సంపద పెంచుకుంటా ఉన్నారు. దీనికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పనంగా సాయం చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి ఇవాళ లేబర్ కోడ్ తీసుకొస్తా ఉన్నారు. మేము ఒకటో చెప్పదలుచుకున్నాం కార్మిక సంఘాలన్నింటిగా, అయ్యా నరేంద్ర మోడీ, ఈ దేశంలో 40-50 కోట్ల మంది కార్మికులు రోజంతా కష్టపడి పనిచేస్తేనే ఈ దేశం ముందుకెళ్తా ఉంది. సంపద సృష్టించేది కార్మిక వర్గం. ఇటువంటి కార్మిక వర్గాన్ని హక్కులన్నింటినీ అందించడం కోసం ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఎప్పటికైనా మీరు లేబర్ కోడ్స్ ని ఆపేయండి, నిలిపివేయండి. లేని పక్షంలో రానున్న రోజుల్లో మీకు కార్మిక వర్గం, ప్రజానికం తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. సంఘాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి అన్యాయం చేసే విధంగా గతంలో సాధించుకున్న 44 చట్టాలను 29 రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకోవడం జరిగింది. 1886లో చికాగోలో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని నేటి వరకు ఉద్యోగులు, కార్మికులు అనుభవిస్తుంటే దాన్ని ఈ రోజు నుంచి 12 గంటలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోట్లలో పేర్కొనడం జరిగింది. ఇది ఉద్యోగులకి, కార్మికులకి గొడ్డలు పెట్టు, అలాగే సంఘం పెట్టుకున్న హక్కుని, సమ్మె చేసే హక్కుని, తదితర హక్కుల్ని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు బ్లాక్ డే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏలూరులో ఈరోజు ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్లాక్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్, మన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తాము తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని, పాత లేబర్ చట్టాలని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉపెత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన, అంటే ఈ రోజు బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని ప్రకటించారు. నేపథ్యం, ఒడిశా సర్కారు కార్మిక వర్గ వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారు. 12 గంటల పని దినాలు దేశంలో పారిశ్రామిక రంగాల్లో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు 12 గంటలు పని చేయాలి. కార్మికులారా 8 గంటలు కాదు 12 గంటలు పని చేయాలనేటటువంటి ఆలోచనతో బీజేపీ సర్కారు, రాష్ట్రంలో కూటమి సర్కారు 12 గంటల పని దినాలను చేయాలనేటువంటి ఉద్దేశంతో 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారు. అదే కాదు, గత అనేక పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు, రక్త తర్పణలు అర్పించి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను, 29 చట్టాలను తుంగలో తొక్కుతూ పెట్టుబడిదారు వర్గానికి అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. దేనికోసమయ్యా అని ప్రశ్నిస్తున్నాం. సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఈ కోర్సు కార్మిక వర్గానికి ప్రయోజనకరంగా ఉంటది, చెప్పడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాం. పెట్టుబడిదారు వర్గానికి అనుకూలంగా తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలా ప్రయోజనకరంగా ఉంటుందా అని అడుగుతున్నాం. కనుక 4 లేబర్ కోడ్లు బేషరతుగా రద్దు చేయాలి. లేని పక్షంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల యొక్క ఆగ్రహానికి కేంద్రంలో మోడీ సర్కారు, రాష్ట్రంలో కూటమి సర్కారు గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
జయప్రదం చేయండి. ఈ రోజు చేస్తున్న బ్లాక్ వ్యతిరేక నరేంద్ర మోడీ, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోర్సును, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోర్సును, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోర్సు.